తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీకి చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణ, ఆశావహుల అలకలు తదుపరి పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానానికి వివరించనున్నారు రేవంత్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీకి చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణ, ఆశావహుల అలకలు తదుపరి పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానానికి వివరించనున్నారు రేవంత్. దీని మీద తాజా అప్డేట్ మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రస్తుతం ఆ ముగ్గురికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కింది. ఎస్సీ, ఎస్టీ, ఒక బీసీ నాయకులకు సంబంధించి. అయితే వీరు మొదటిసారిగా ఎమ్మెల్యే గెలవటం, వాళ్ళకి మొదటిసారిగా మంత్రిగా అవకాశం రావటం పట్ల చాలా మంది సీనియర్స్ అలకబున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది కూడా అధిష్టాన దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా మళ్ళీ ఇంకొక ముగ్గురు బెర్త్ ఖాళీగా ఉంది. దీని మీద కూడా అధిష్టానంతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? మరి నిన్న కేబినెట్ లో కొత్తగా ముగ్గురికి చోటు కల్పించడంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఒకవైపు మరి హర్షాతిరేకాలు, మరొక వైపు కొంత అలకలు కూడా వ్యక్తమయ్యాయి. దీంట్లో మొత్తానికి 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. సో కేబినెట్ లో 6గురిని నియమించకుండా అధిష్టానం మాత్రం ఇక అసంతృప్తుల విషయంలో జాగ్రత్త పడిందని చెప్పుకోవచ్చు. కేవలం 3గురిని మాత్రమే మరి తాజాగా కేబినెట్ లోకి తీసుకోవడం కావచ్చు. ఆ ముగ్గురు కూడా మరి మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారు కూడా మంత్రి పదవి వరించడం పట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీలో నిన్నటి నుంచి కొంత అసంతృప్తి నిరసనలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసినట్టయితే తెలంగాణ కాంగ్రెస్ లో నిన్నంతా ఒక గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొంది. ఆదివారం రోజున మరి కాంగ్రెస్ అధిష్టానము ఉదయం పూట మరి ప్రకటించిన జాబితాలో మరి ఊహించిన వారి పేర్లు రాకుండా కొత్త వారి పేర్లు తెరపైకి రావడం కావచ్చు. తర్వాత మరి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్న కొంతమంది సీనియర్లు అయితే తమ పేరు అందులో లేకపోవడంతో కంగుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరి కొన్ని జిల్లాల సామాజిక వర్గాల కోణంలో కూడా మరి అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం అవుతుంది. ఇక ముఖ్యంగా ఎప్పటి నుంచో తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పి మరి చెన్నూరు ఎమ్మెల్యే కాకా కుమారుడు వివేక వెంకటస్వామి చెప్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదే అంశంలో మాల సామాజిక వర్గ విషయంలో ఖచ్చితంగా అతను తనకు ఖచ్చితంగా మా అధిష్టానం నుంచి హామీ ఉంది, తనకు మంత్రి పదవి వస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో ఆయన చెప్తున్నట్లుగానే మరి అధిష్టానం ఆయనకు మంత్రి పదవి కేటాయించడం జరిగింది. అదే సమయంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు ఒక్క మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్కరికి కూడా తెలంగాణ మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. కనుక ఖచ్చితంగా మాకు మా సామాజిక వర్గానికి సరైన న్యాయం జరగాలంటే మంత్రివర్గంలో మాకు చోటు కల్పించాలని చెప్పి 6 ఎమ్మెల్యేలు మరి గత 15 రోజులుగా కూడా ఇక్కడ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కావచ్చు, అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఢిల్లీకి కూడా వెళ్లారు. సో దీంట్లో ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ కలిశారు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిశారు. సో మొత్తానికి వాళ్ళ ప్రయత్నాలు అయితే ఫలించాయి. 6గురిలో ఎవరో ఒకరికి మాదిగ సామాజిక వర్గానికి ఒకరికి మంత్రి పదవి కేటాయించాలని చెప్పిన నేపథ్యంలో అధిష్టానం ముందుగా ఈ యొక్క మరి 33 లక్షల పైగా జనాభా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి ఆ ఎమ్మెల్యే నుంచి వస్తున్న విజ్ఞప్తి పరిగణలో తీసుకొని మరి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి మరి ఇప్పటికే విప్పుగా ఉన్న అడ్లూరు లక్ష్మణ్ కు మంత్రి పదవి కేటాయించారు. ఇక దీంట్లో మరి వాకిటి శ్రీహరి అతన్ని కూడా మరి మా మంత్రివర్గంలో మరి చోటు కల్పించడంతో మొదటిసారి ఎమ్మెల్యేలు అలాగే
మరి మంత్రివర్గంలో చోటు కల్పించడం అయితే చర్చనీయాంశంగా మారిందనొచ్చు. ఇదే అంశంలో నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి, అలాగే మరి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, తర్వాత ఇక మరి విజయశాంతి లాంటి వాళ్ళు సీనియర్లు కూడా ఈ యొక్క మంత్రి పదవిపై కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ చాలా రోజుల నుంచి కూడా మరి ఇక కేబినెట్ విస్తరణలో తమకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని మరి చెప్తున్న నేపథ్యంలో వారి పేర్లు ఇవి కూడా ప్రకటించలేదు. ఇంకొక 3 మంత్రి పదవులు కూడా పెండింగ్ లో పెట్టడం కావచ్చు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిన్నరగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ మంత్రి పదవుల విస్తరణలో భాగంగా మరి ఉన్న 6 ఖాళీల్లో కేవలం 3 మాత్రమే భర్తీ చేశారు. ఇక ఇదే అంశాలపై మరి నిన్నటి నుంచి కొంత ఈ బుజ్జగింపుల పర్వం అయితే కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచాల ఎమ్మెల్యేగా ఉన్న ప్రేమ్సాగర్ రావు కూడా మరి చాలా రోజుల నుంచి కూడా తన పార్టీలో సీనియర్. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నేను కష్టకాలంలో కూడా కాపాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను కార్యకర్తలకు అండగా ఉన్నాను. పార్టీని పూర్తి స్థాయిలో అధికారంలో తీసుకురావడానికి నేను ఆ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నేను కృషి చేశాను. కానీ నాకు కాకుండా మరి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఇచ్చారని చెప్పి ఆయన కూడా అలకబోనినట్టు. మొత్తానికి ఒకవైపు రూరల్ లో కావచ్చు, అలాగే అర్బన్ లో కావచ్చు, ఇంకా గ్రేటర్ హైదరాబాద్ కు వచ్చేసరికి చూసుకుంటే ఖచ్చితంగా మరి మల్రెడ్డి రంగారెడ్డి కూడా తనకు మంత్రివర్గంలో చోటు వస్తుందని ఆయన కూడా ఆశాభావంతో ఉన్నారు. సో గ్రేటర్ హైదరాబాద్ పార్టీలో ఉన్న 27 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లో ఆయన ఒకడే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కూడా మరి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఆయనకు కూడా ఈసారి బెర్త్ దక్కపోవడంతో ఆయన కూడా తీవ్ర నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పెద్ది సుదర్శన్ రెడ్డి బోధన ఎమ్మెల్యే ఆయన కూడా మరి ఇక తాను తీవ్ర నిరాశలో గురైపోయి పార్టీకి రాజీనామా చేస్తారని చెప్పి కూడా ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. మొత్తానికి ఏదైతే కేబినెట్ విస్తరణలో మాత్రం కాంగ్రెస్ లో కొంత మరి ఆందోళన అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే మరొక 3 మంత్రి పదవులు కూడా ఉన్నాయి కనుక సో వాటిని భర్తీ చేసే అంశం కావచ్చు. తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఈ రోజు వెళ్తున్నారు. సో మధ్యాహ్నం 1ంటికి ఏఐసిసి పెద్దలను కలిసి రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇక మరొక 3 మంత్రి పదవులు కూడా ఉన్నాయి కనుక ఆ అంశంలో కూడా మరి ఎవరిని నియమించాలనే విషయంలో అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి రేవంత్ పర్యటన అయితే ఇప్పుడు మరొకసారి ఆశావాదులో కొత్త ఆశలను రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. మరికొన్ని రోజుల్లో కూడా మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రివర్గం విస్తరణ కావచ్చు, తర్వాత నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ కావచ్చు, మరికొన్ని పార్టీకి సంబంధించిన పదవుల భర్తీ కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి అధిష్టానంతో చర్చించే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. రేవంత్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.